శిలువ మీద ఆయన అంటున్నాడు కదా, నేను తప్పికొనిచున్నాను అంటే ఈ మాట అంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి ఉపయోగం లేదు, కానీ అక్కడ విన్నటువంటి వారికి ఎంతో ఉపయోగం ఉంది. అదేమిటి తెలుసా? ఆత్మల రక్షణ కార్యము జరగబోతుంది అని చెబుతూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దప్పిక ఇప్పటికీ ఉంది. అది 2000 సంవత్సరాల క్రితము శిలువ మీద ఉన్నటువంటి ఆ దప్పిక ఏదైతే ఉన్నదో ఆ దప్పిక నేటి వరకు ఉన్నది. ఆ దప్పిక మనము తీర్చవలసిన వారమై ఉన్నాము. ఆ దప్పిక తీరాలి అంటే మనము ఖచ్చితముగా దేవుని సేవలో, ఆత్మల రక్షణ కార్యములో మనం అందరం కూడా పాలి భాగస్లో ఉండాలి. ఆత్మల రక్షణ కార్యము కొరకు మనం పని చేయాలి. ఆత్మల భారం కలిగి మనం పని చేయాలి. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, వారందరినీ కూడా రక్షణ వైపుకు మనం నడిపించాలి. ఈ దాహం మనం తీర్చే వారముగా ఉండాలి. ఈ దప్పిక మనము తీర్చాలి అంటే సర్వ మానవాళిని కూడా మనం అందరము కూడా దేవుని రక్షణలోకి నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ భాగ్యములోనికి ప్రతి ఒక్కరిని మనము నడిపిస్తే కనుక శిలువ మీద ఉన్నటువంటి ఈ దప్పిక ఏదైతే ఉన్నదో ఈ దప్పిక మనము తీర్చేటటువంటి వారముగా మనం మార్చబడతాము.